గైస్ ఈరోజు మనం కాట్లిన్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా మనం జావా వాడకుండా ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో కాట్లిన్ వాడతాం. అండ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ జెట్‌పాక్ కంపోజ్. అంటే ఇక్కడ జెట్‌పాక్ కంపోజ్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ యూఐ బిల్డింగ్ కోసం అంటే మన యూజర్ ఇంటర్ఫేస్‌ని ఫాస్ట్‌గా బిల్డ్ చేయడం కోసం ఏదైతే కాట్లిన్‌కి కాట్లిన్‌తో పాటు మనం వాడుకొని మనం యూజర్ ఇంటర్ఫేస్‌ని బాగా అంటే వేగంగా అండ్ బాగా కూడా అంటే లైక్ గుడ్ లుకింగ్ కూడా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే మన జెట్ ప్యాక్ కంపోజ్ చూస్ చేసుకోవడం కారణం ఏంటంటే లైక్ ఇట్స్ ట్రెండింగ్ నౌ లైక్ ట్రెండింగ్ అని కాదు లైక్ చాలా ఈజీ టు యూస్ అండ్ చాలా హెడేక్‌ని తీసేశారు. ఏదైతే ట్రెడిషనల్ ఎక్స్ఎంఎల్ ద్వారా మన యూఐని బిల్డ్ చేసే వే ఉందో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఏంటంటే జెట్ ప్యాక్ కంపోజ్ అనేది చాలా ఫాస్ట్‌గా బిల్డ్ చేయొచ్చు అండ్ గుడ్ లుకింగ్. బట్ లైక్ ఇండస్ట్రీస్‌లో మాత్రం ఎక్స్ఎంఎల్ ఫాలో అవుతారు. ఎందుకంటే దే ఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద వాటెవర్ దే అప్లికేషన్ దే ఆర్ బిల్డింగ్ ఫ్రమ్ స్క్రాచ్ రైట్. అంటే వాళ్ళు స్క్రాచ్ నుండి అంటే ఎగ్జాంపుల్ 2-3 ఇయర్స్ నుండే వాళ్ళు అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు. ఈ మధ్య వచ్చింది ఇంకా జెట్ ప్యాక్. సో వాళ్ళు ఇంకా ఎక్స్ఎంఎల్ వాడతారు. సో బోత్ ఆర్ ఇంటరాప్టబుల్ లైక్ మరి మనం కాంబినేషన్ ఎలా అయినా వాడుకోవచ్చు. కోట్లిన్ ప్లస్ జెట్ ప్యాక్ కంపోజ్ అండ్ కోట్లిన్ ప్లస్ ఎక్స్ఎంఎల్ మనం ఏదైనా వాడొచ్చు ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే కోట్లిన్కి వచ్చేసి నల్ సేఫ్టీ అంటే ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మనకి ఆన్లైన్ నుండి కానీ ఎక్కడైనా డేటా గెట్ చేసుకునేటప్పుడు ఏమవుద్దంటే మన ఇన్ కేస్ ఏంటంటే వాళ్ళు ఏదైతే మనం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మనకి రెస్పాన్స్ వస్తుందో అందులో డేటా అనేది కొన్నిసార్లు వాల్యూస్ మనం ఎక్స్పెక్ట్ చేసినవి ప్రెజెంట్ అయ్యి ఉండకపోవచ్చు అనమాట. అంటే మనం ఏదైతే వాల్యూని యాక్సెస్ చేస్తున్నామో అది ఫ్యూచర్‌లో నల్ అయ్యే ఛాన్స్. నల్ అంటే అక్కడ ఆ వాల్యూ లేకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో దానివల్ల ఏమవుద్దంటే మన అప్లికేషన్ అనేది క్రాష్ అవుతుందన్నమాట. సో అటువంటి నల్ వాల్యూస్‌ని హ్యాండిల్ చేయడం అంటే ఫ్యూచర్‌లో ఇది నల్ అయ్యి అంటే ఫ్యూచర్‌లో ఈ వాల్యూ రావచ్చు, రాకపోవచ్చు అనే ఛాన్స్ ఉండే వాల్యూస్‌ని మనం నల్ సేఫ్టీ ద్వారా మనం హ్యాండిల్ చేసుకుంటే మన అప్లికేషన్ క్రాష్ అవ్వదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కోరొటీన్స్. కోరొటీన్స్ ఎలాగంటే మనకి థ్రెడ్డింగ్స్ గురించి మీకు ఐడియా ఉండుంటది. అంటే థ్రెడ్డింగ్స్ అంటే ఏం లేదు. ఒక లైట్ వెయిట్ ప్రాసెస్ అన్నమాట. మన ఏదైతే అప్లికేషన్ మన మొబైల్‌లో రన్ అవుతుందో దాన్ని అదొక ఇండివిడ్యువల్ థ్రెడ్ అయితే ఇక్కడ కోరొటీన్స్ కూడా లైక్ సిమిలర్ టు థ్రెడ్స్ బట్ దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్ దాన్ ది ఆహ్, నార్మల్ థ్రెడ్స్ అన్నమాట. సో, దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్ మనం ఏదైనా అప్లికేషన్ వాడుతున్నప్పుడు మనం చూసారా లోడింగ్ ఇండికేటర్స్ వస్తాయి. అంటే అక్కడ లోడింగ్ అవుతూ మనకు ఒక ఏదో యూఐని చూపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమవుతుంది అది డేటాని ఎక్కడి నుండో తెచ్చుకుంటుంది. అంటే ఒక పని చేస్తున్నప్పుడు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని డ్యామేజ్ చేయకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో మరొక పనిని చేయిస్తుంది. అంటే ఒక పని ఏంటి యూజర్‌కి లోడింగ్ అవుతున్నట్టు చూపడ్డం. ఇంకో పని ఏంటి బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా ఎక్కడి నుండో తెచ్చుకోవడం. సో, ఒక పనిని ఇంకో పనిని ఆహ్, కం కంటిన్యూయస్‌గా కాదు లైక్ సింక్రనస్‌గా అనుకో ప్యారలెల్‌గా చేయడం కోసం మనం కోరెట్స్ వాడతాం. ఇది కోరెట్స్ లైక్ సిమిలర్ టు థ్రెడ్స్ బట్ థ్రెడ్స్‌తో కంపేర్ చేయకూడదు. దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్ అండ్ థ్రెడ్స్ ఆర్ లిమిటెడ్ కదా! ఎవ్రీ ప్రాసెస్‌కి నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేది లిమిటెడ్ ఉంటాయి. బట్ కోరెట్స్ అలా కాదు. లైక్ యూ కెన్ డూ థౌసండ్స్ ఆఫ్ కోరెట్స్ ఎట్ ఎ టైమ్. బట్ మీ అప్లికేషన్ క్రాష్ అవ్వదు. నార్మల్‌గా అయితే అన్ని థ్రెడ్స్ రన్ చేస్తే అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. కోరెట్స్ అనేవి లైట్ వెయిట్ అవ్వడం అండ్ నాట్ సిమిలర్ టు థ్రెడ్స్ అంటే సిమిలర్ టు థ్రెడ్ బట్ నాట్ యాక్చువల్ థ్రెడ్స్ అన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మీ అప్లికేషన్ క్రాష్ అవ్వదు. అండ్ మీరైతే బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లు చేయాలనుకుంటున్నారో అవి కూడా స్మూత్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అయిపోయిన తర్వాత అది ఫ్రంట్ ఎండ్‌కి అంటే యూజర్‌కి డిస్‌ప్లే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే యూ హావ్ టు డూ సంథింగ్ లైక్ నార్మల్ ఏదైతే మనం కోడ్ రాస్తామో ఇప్పటివరకు కోడ్ రాస్తూ ఉన్నామో ఇట్స్ లైక్ మనం ప్రతి దాన్ని కూడా డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేయడం అంటే ఈ పని చేస్తాం కాబట్టి లైక్ ఒక పని లైక్ అడిషన్ చేయడం. అడిషన్ అనేది ఒక ఫంక్షన్ అనుకుంటే అండ్ కాలిక్యులేటర్‌ని ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే కాలిక్యులేటర్ ఉన్న ప్రతి ఫంక్షన్ ఉంటుంది కదా! ఎవ్రీ ఫంక్షన్ హాస్ ఇట్స్ ఓన్ యూజబిలిటీ. లైక్ అది ఒక పని కోసమే చేయబడుతుంది. సో, ఇది మనం ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. లైక్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే లైక్ సిమిలర్ టు ఫంక్షన్స్ రాయడంలాగా. అదేంటి ప్రతి లాంగ్వేజ్‌లో ఫంక్షన్స్ రాస్తాం కదా! దీంట్లో కొత్తేముందంటే లైక్ వి విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీపర్ లైక్ తర్వాత మాట్లాడదాం. జస్ట్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది లైక్ టైప్ ఆఫ్ డూయింగ్ డెవలప్‌మెంట్ విత్ ది ఫంక్షన్స్ అన్నమాట. అండ్ ఎక్స్‌టెన్షన్స్ అంటే ఎగ్జాంపుల్ మీకిక్కడ ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. లైక్ మీకిక్కడ ఒక ఇంటిజర్ ఉంది. మనం ఏదైనా నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఏ అని రాస్తే, క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏ డాట్ సంథింగ్ ఏ డాట్ ఎడిషన్ యాడ్ అంటేనే ఆ ఆబ్జెక్ట్ లోపల క్లాస్ లోపల యాడ్ అనే ఫంక్షన్ ప్రెజెంట్ అయ్యి ఉంటేనే ఆ ఆబ్జెక్ట్ మీద మీరు ఫంక్షన్‌ని యాక్సెస్ చేయగలరు. సో, బట్ ఇక్కడేంటంటే మన ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్‌కి మనం ఎక్స్ ఎక్స్‌ప్లిసిట్‌గా వాటిని ఎక్స్‌టెండ్ చేయొచ్చనమాట. వితౌట్ డూయింగ్ నార్మల్ ఇన్‌హెరిటెన్స్ వి కెన్ డూ
యాడ్ ఎక్స్‌టెన్షన్స్ అన్నమాట. ఇది కూడా చూద్దాం. సో, ఏంటంటే సిమిలర్ ఏదైనా ఎగ్జిస్టింగ్ ఒక ఆబ్జెక్ట్‌కి మనం ఏదైనా ఎగ్జిస్టింగ్ క్లాస్‌కి మనం ఎక్స్‌టెన్షన్స్ అంటే మన సొంత మెథడ్స్‌ని అపెండ్ చేయొచ్చు. లేదా సొంత ఫంక్షనాలిటీస్‌ని యాడ్ చేయొచ్చు. ఓకే. ఇంటరాపరబిలిటీ వచ్చేసరికి ఏంటంటే వి కెన్ ఇంటరాప్ట్ ఇది కాట్లిన్ అనేది కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా! దీనివల్ల ఏమవుద్ది ఆల్రెడీ జావా అనేది చాలా సంవత్సరాల నుండి వస్తుంది. సో, ఇప్పుడేమైంది కాట్లిన్ కొత్తగా రావడం వల్ల ఇప్పటి వరకైతే జావా కోసం ఏదైతే స్పెషల్ ప్యాకేజెస్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో చాలా మంది తయారు చేశారో, అవి ఇప్పుడు వాడలేం కదా! నార్మల్‌గా అయితే. కాట్లిన్ అనేది కొత్త వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా! కానీ కాట్లిన్ అనేది ఇంటరాప్టబుల్ విత్ జావా ప్యాకేజెస్ అన్నమాట. అంటే జావాలో ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో అన్నీ గూడా మనం కాట్లిన్‌లో వాడొచ్చు. సో, ఇదొక బెస్ట్ యూజ్ కేస్ అన్నమాట. లైక్ కాట్లిన్ ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకి కాట్లిన్ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం మళ్ళీ కొత్త ప్యాకేజెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మనం ఆల్రెడీ జావాలో ఉన్న ప్యాకేజెస్ వాడేసుకోవచ్చు. సో, దట్స్ ఇట్స్ ఇది ఈ ఇంట్రొడక్షన్.